నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 9కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి ఎవరైతే పలు పోస్టులకైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే జనరల్ హిందీ 0 లెవెల్ టు హీరో లెవెల్ వరకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ క్లియర్‌గా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరికి కూడా ఉపయోగపడుతుందండి. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో కింద ప్లేలిస్ట్ లింక్ అయితే చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు ప్రతీది కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చండి. అలాగే ఈ యొక్క క్లాస్ అనేటువంటిది ప్రతిరోజు ఉదయం 10 గంటలకైతే ఉంటుంది. ఎవరు కూడా మిస్ కావకండి. అలాగే ఈ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు మిస్ అవ్వకుండా క్లాసులు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు అయితే టాపిక్ వైస్ తీసుకొస్తున్నాను ఇప్పుడు స్టార్టింగ్‌లో. అలాగే రాబోయే రోజుల్లో అన్నీ కూడా మిక్స్డ్‌గా అన్నీ మంచి కంటెంట్ అయితే మీకు తీసుకొస్తాను కాబట్టి, అలాగే తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇవన్నీ మీకు కూడా చాలా హెల్ప్ అవుతాయని భావిస్తున్నానండి. ఇప్పటివరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో, ప్రశ్నలు చేయబోయే ముందర ఇంకొక అనౌన్స్‌మెంట్ ఏందంటే మళ్ళీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్‌వీఎస్ నుంచి. అదేందంటే మనకు అప్లికేషన్ డేట్ అనేది మళ్ళా పొడిగించడం జరిగింది. 14 మే వరకు మీరు ఆన్‌లైన్‌లో మరి ఫీ చెల్లించి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించి అర్హతలేంటి? అలాగే పోస్టుల వారీగా ఎన్నున్నాయి? అలాగే దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి? సాలరీ ఎంత ఉండబోతుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? ఏమేం కావాలి? అన్నీ కూడా నేను క్లియర్‌గా అయితే 2 వీడియోలలో చేయడం జరిగింది క్లియర్‌గా అయితే. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. మీరు అక్కడి నుంచి కూడా చూసేసి ఆ విధంగా మీరు ఫాలో అయ్యి అప్లై చేసేసుకోవచ్చండి. దానికి సంబంధించి ఇంకా ఎవరైతే ఈ డీఎస్సీకి సంబంధించి హిందీ కంటెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే రాత్రి 9:30 గంటలకైతే లైవ్ సెషన్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు ఫ్రీగా అయితే జాయిన్ అయిపోయి మీ యొక్క లైవ్‌లో మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందని కూడా చూసేసుకోవచ్చు. అలాగే కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏవి ఉన్నాయి గాని మనం ఏ క్లాస్ కూడా మిస్ కాకుండా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఒక్క హాలిడే కూడా లేకుండా మనం చివరి దాకా ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మనం ఈ యొక్క సీరీస్‌ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందుకు మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. అదే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతున్నారు మాకు జనరల్ హిందీ తెలుగులో కావాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్వెషన్‌లు కొన్ని పోస్టుల్లో అయితే 10 మార్కులకు ఉన్నాయి. కొన్ని పోస్టుల్లో 15 మార్కులకు ఉన్నాయి. ఉన్నవే కాదని చెప్పేసి ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మార్కులు పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జాబ్ అనేటువంటిది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయం కాబట్టి సో, ఇక్కడ ఉన్నటువంటిది ఈ క్లాసెస్ మీకు ఉపయోగపడాలని ఆశిస్తూ మీకు మంచి నాలెడ్జ్ అందించాలని తపనతో అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ క్లాస్ అయితే చేస్తున్నాం. ఈరోజు మొదటి ప్రశ్న కూడా చూసేద్దాం ఫస్ట్. చూడండి మొదటి ప్రశ్న ఇవాళ కొన్ని టాపిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి వ్యక్తి, వస్తు, స్థాన్ యా భావ్ కే నామ్ కా బోధ్ హో ఉसे क्या कहते हैं? ఇక్కడ ఏందంటే మనకు వ్యక్తి, వస్తువు అలాగే స్థానము యొక్క అలాగే మరి భావము యొక్క పేర్లను తెలిపేటువంటిది బోధ అంటే తెలిపేది అని అర్థం అండి. సో, మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా! ఇక మీరు చూసుకున్నట్లయితే బోధపరిచేది లేదా మీరు తెలిపేది అని అర్థం చేసుకున్నా కూడా తెలిపేది పదాలని ఏమంటారు? వాటిని ఏమంటారు? క్యా అంటే ఏమి కైతే అంటారు. రైట్. సంజ్ఞ, సర్వనామ్, క్రియ, విశేషణ్. రైట్. మనం నిన్నటి క్లాస్‌లో శబ్ద బేస్ సంబంధించి మనం ప్రకార్ చేయడం తీసుకొచ్చి రావడం జరిగింది కాబట్టి అందులో ప్రయోగ్ కే ఆధార్ పర్ మరి శబ్ద కితనే భేద్ హోతే అని చెప్పేసి చెప్పుకున్నాం. 2 ఉంటాయి. అందులో వికారి, అవికారి. వికారి అంటే పరివర్తనం చెందడంలో అంటే చేంజ్ అవుతున్న దాంట్లో. అందులో మొదటిది మనకొచ్చేసి సంజ్ఞ అనమాట. సో, అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సంజ్ఞ. సంజ్ఞ అంటే మనకు నామవాచకము తెలుగులో నామవాచకము. మరి ఇంగ్లీష్‌లో చూసుకున్నట్లయితే నౌన్. రైట్. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూద్దామండి. अर्थ के आधार पर संज्ञा के प्रकार हैं. अर्थ के आधार पर संज्ञा के प्रकार हैं. 1, 4, बी 5, सी 6, डी 7. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 5 ఉంటాయండి. సో, 5 భేద్ హోతే హై అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏమేమి ఉంటాయి సార్ అన్నట్లయితే మరి చూసుకున్నట్లయితే వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ. రైట్. ఇలాగ మనకైతే వస్తాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మూడవ ప్రశ్న చూడండి. వ్యుత్పత్తి కే ఆధార్ పర్ సంజ్ఞకి కితనే భేద్ హై? భేద్ అన్న ప్రకార్ అన్న టైప్ అండి. సో, మీరు ఇది నోట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒక్కోసారి ఒక్కోలాగా అడుగుతారు కాబట్టి భేద్ అన్న, ప్రకార్ అన్న. సో, ఈ రెండిటికి ఏందొస్తుందయ్యా అంటే మనకు టైప్. రైట్.
ఈ టైప్, హౌ మెనీ టైప్స్ అంటాం కదా. మరి కితనే అంటే హౌ మెనీ, కితనే అంటే హౌ మెనీ, హౌ మెనీ ఎన్ని రకాలు, రకాలు అని తెలుగులో చెప్పుకున్నాం కదా అలాగా. మరి ఇక్కడ 3, 4, 5 దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ చూస్తున్నట్లయితే మరి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దీనికి 3 అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. ఓకేనా అండి. మరి ఆ 3 ఏంటో నేను మీకు ముందు కూడా చెప్తానండి. సో ఇంకా రాబోయే క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి, జిన్ సంజ్ఞా శబ్దోं से पदार्थों का ठोस, गैस या द्रव का बोध हो उसे क्या कहते हैं. చూడండి, ఏవైతే నామవాచకాలు ఉన్నాయో, ఏవైతే మరి ఈ ఉన్నాయో వాటి ఆ పదాల నుంచి పదార్థాల యొక్క దాని యొక్క ఘనము, ద్రవము, దాని యొక్క పేర్లను మరి తెలిపేదో ఆ యొక్క ద్రాణాన్ని. సో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి గ్యాస్, ఆ లిక్విడ్ కానీ గ్యాస్ స్టేట్ కానీ ఇలా దేనైతే ఉంటుందో దాన్ని గురించి అవగాహన చేసేది, బోధింపజేసేది. బోధ అంటే బోధింపజేసేది. వాటిని ఏమంటారు, దానిని ఏమంటారు అంటే వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ. చూడండి ఈజీగా మీరు ఇక్కడ పైన ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు ద్రవ్ అనేటువంటిది మీరు గుర్తుపట్టినట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ని ఇక్కడ పెట్టించండి. ఇది ఏమవుతుందంటే మనకు ద్రవ్యవాచక సంజ్ఞ సార్. మరి దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి సార్ అన్నట్లయితే తేల్, పానీ, సోనా. పానీ అంటే నీళ్ళు, సోనా అంటే ఇక్కడ బంగారం అండి. నెక్స్ట్ చాందీ, చాందీ అంటే వెండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మీరు చాలా రకాలుగా చేయొచ్చండి. ఘీ, ఘీ అంటే మనకు నెయ్యి. ఇలాగా నూనె, తేల్ అని ఆల్రెడీ మనం రాసాం. ఇలాగ మనకు ఈ చక్కెర అంటే చీన్, చక్కెరని మన హిందీలో చీన్ అంటారండి. చీనీ, చీనీ అంటారు, రైట్. సో ఇలాంటి పదాలన్నీ కూడా మనకు దేని కింద వస్తాయంటే ద్రవ్యవాచక సంజ్ఞ. మిగతావి కూడా మనం ముందు చర్చించుకుందాం. భావవాచక అంటే ఏంది, జాతివాచక అంటే ఏంది, వ్యక్తివాచక అంటే ఏంది కూడా ఒక్కొక్కటి చెప్పుకున్నట్లయితే మీకు నిదానంగా అక్కడ ఎగ్జాంపుల్తో సహా వచ్చినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఎవరు కూడా టెన్షన్ పడవకండి. సో హాయిగా మీరు ఇక్కడ ఎలా అయితే చెప్తున్నామో ఆ విధంగా ఫాలో అయిపోండి. మీకు ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలతో వచ్చే అవకాశం ఉంది. 5వ ప్రశ్న చూడండి, సంజ్ఞ శబ్దక చయన్ కీజియే. ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో ఒక సంజ్ఞ ఉంది అని అంటున్నారు. అదేందో మరి కనిపెట్టమంటున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే అభిమాని, స్వార్థి, లాల్చి, భూగోల్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. భూగోల్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. భూగోల్ అంటే భూమి, రైట్. భూమి గుండ్రంగా ఉంటుంది. మరి మిగతావన్నీ అంటే ఇది కనిపిస్తుంది, విజిబుల్, రైట్, విజిబుల్. సో ఇది మనం చూడగలం, సో రైట్, మనకి టచ్ చేయగలం, సో ముట్టగలం కాబట్టి ఇది మనకు భూగోళ సంఖ్య అవుతుంది. మరి అభిమాని, స్వార్థి, లాల్చి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఏందని చెప్పొచ్చాయి అంటే మనకి విశేషణము అని చెప్పొచ్చు, రైట్. విశేషణము, రైట్. నేను అభిమానిని, నాకు అభిమానం ఎక్కువ అని ఇట్లా చెప్పుకుంటాం కదా. మరి లాల్చి, వా వ్యక్తి బహుత్ లాల్చి హై. లాల్చి అంటే ఆశావాది. లాల్చి అంటే ఏముందండి, అర్థం వచ్చేసి ఆశావాది, రైట్. ఆశ ఎక్కువ, అతి ఆశ అంటాం కదా, ఆశావాది, రైట్. అలాగనమాట. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ మీ ముందుకు 6వ ప్రశ్న, మిఠాస్ శబ్దమే కౌన్సి సంజ్ఞ హే. ఇక్కడ మన సంజ్ఞ గురించి చూసుకున్నట్టయితే మిఠాస్ అనేటువంటి పదంలో ఏ సంజ్ఞ ఉంది సార్ అంటున్నారు. మరి భావవాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ, కోయి నహి. ఇక్కడ చూసుకున్నట్లయితే మిఠాస్ ఈ ఏదైతే ఉందో యాక్చువల్గా ఇది విశేషణము. మరి మిఠాస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం జస్ట్ మనం ఫీల్ చేయగలం కాబట్టి అది వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇది భావవాచక సంజ్ఞ అనేటువంటిది అవుతుంది. సో ఇది జస్ట్ మనం ఫీల్ చేయగలం. సో ఇటువన్నీ కూడా దీంట్లో ఏమవుతాయంటే మనకు భావవాచక సంజ్ఞలో వస్తాయండి. ఇప్పుడు చూడండి, పిల్లతనం, ముదురుతనం, యవ్వనం ఇవన్నీ కూడా మనకు దీని కిందకే వస్తాయి, భావవాచక సంజ్ఞ కిందకే వస్తాయి. మనం దాన్ని భావన మాత్రంగానే సంతృప్తిలాగా చేస్తాం కదా. సో అలాగా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రశ్న 7వ ప్రశ్న చూడండి, ఏకీ ప్రకార్ కే వస్తువుం కా బోధ్ కరాతా హో ఉసే కహతే హై. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటే రకాల ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయి వాటిని యొక్క తెలిపేటువంటి పదాలని ఏమంటారు అన్నట్లయితే ఇక్కడ మనకు జాతివాచక సంజ్ఞ అని అంటారండి, రైట్. జాతివాచక సంజ్ఞ ఒకటే రకమైనటువంటి వస్తువులు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువులు అన్నిటివన్నీ కూడా ఒక జాతి అనమాట. దానికి 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది అనేటువంటిది ఒక క్వాలిటీ అనమాట దానికి, రైట్. మరి పక్షులు ఉంటాయి, మళ్ళీ ఇలాగా ఈ కొండలు, పహాడ్ అనేటువంటిది కొండలు. ఇలాగ మనకు సపరేట్గా ఒక అనేటువంటిది ఉంటుంది, దానికి ఒక
పర్టిక్యులర్గా అనేటువంటిది ఉండదు. ఒకే రకమైన వస్తువులను ఒక చోట చేర్చి వాటికి పెట్టే పేరే మనం జాతివాచక సంజ్ఞ అని అంటాం. రైట్. జస్ట్ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా చేసేస్తారండి, ఎటువంటి టెన్షన్ లేదు. సో మరి 8వ ప్రశ్న చూడండి. కిసి విశేష వ్యక్తి, ఇక్కడ చూడండి ఇంతకుముందు స్టార్టింగ్లో మీరు క్వశ్చన్ వ్యక్తి వస్తు స్థాన్ కా బోధ్ కరాతా అంటే సంజ్ఞ అన్నామని మరి ఇక్కడ మీరు పప్పులో కాలేబాకండి. ఇది చూసినట్లయితే విశేష వ్యక్తి అని ఉంది. విశేష వ్యక్తి వస్తు या स्थान का बोध कराने वाले संज्ञाओं को क्या कहते हैं అంటే మరి ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్, ఇంతకుముందు డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం, ఒకే రకమైన వస్తువులని మనం జాతివాచక సంజ్ఞ అని అంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పర్టికులర్ వ్యక్తి యొక్క పేరు. ఇప్పుడు ఉన్నారు, కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నారు అని ఎలా ఉంది, అలాగే రామ్ అక్కడ ఉన్నాడు అనేటువంటిది ఎలా ఉంది. ఇక్కడ స్పష్టంగా క్లియర్గా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, మనం ఒక్క వ్యక్తి గురించి చెప్తున్నాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. వ్యక్తివాచక సంజ్ఞ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు గంగా నది, ఇప్పుడు నది ఉందనుకో, నది అంటే ఏంది, జాతివాచక. అన్ని నదులను కలిపి మనం చెప్తున్నాం జనరల్గా. మళ్ళీ దాన్ని స్పెసిఫిక్గా చెప్పాలంటే విశేష అంటే స్పెసిఫిక్, జనరల్ అంటే సామాన్యం. మరి విశేషలో చెప్పుకున్నట్లయితే గంగా నది అని స్పష్టంగా చెప్తున్నాం కదా. సో దేవనది కూడా అంటాం మనం, దాన్ని గుర్తుపెట్టుకోండి. పర్యాయవాచకంగా కూడా మీకు అది బాగా యూజ్ అవుతుంది. త్రిపదిగా అనేటువంటిది కూడా వస్తుంది. అలాగే దాన్ని మందాకిని కూడా అని అంటారు. సో ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పర్యాయవాచక పదాలు. ఇంతకుముందు క్లాస్లో అయితే మనం చెప్పుకున్నాం, దాని గురించి డిస్కస్ చేసాం. సో ఆ క్వశ్చన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకెవరైతే చూడలేదు అది కూడా చూసేయండి. అలాగే ఇప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ క్లాస్ ప్రతిరోజు ప్రొద్దున 10 గంటలకైతే ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకండి. మీలో చాలామందికి ఉన్నట్లు వాళ్ళకి తెలియజేయండి, హిందీ క్లాసెస్ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అని చెప్పేసి. ఓకేనా అండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుంది, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఉంది. వ్యక్తివాచక సంఖ్య. ద్రవ్యవాచక సంఖ్య అంటే మనం చెప్పుకున్నాం, దాంట్లో మనం కిలోల్లో కొలుస్తాం కదా. సో చాలా కిలోలు, ఇప్పుడు చక్కెర అనేది బియ్యం, చావల్ అని ఉంది, అలాగే కాఫీ, దూద్, తేల్, పానీ, ఘీ, సోనా, చాందీ, తాంబా, ఇవన్నీ కూడా మనకు ద్రవ్యవాచక సంఖ్యలో వస్తాయి. జాతివాచక సంఖ్యలు ఎంతమంది మనం చెప్పుకున్నాం, మానవ జాతి, పశు జాతి, జంతువుల జాతి కదా, ఇలా చెట్ల జాతి, మళ్ళీ అలాగే పహాడు కొండల జాతి, ఇలాగ మనం చూసుకున్నట్టయితే జాతి అని చెప్పేసి చెప్పుకున్నాం. మళ్ళీ సమూహవాచక అంటే దాంట్లో ఒక దగ్గరికి సమూహంలాగా ఏర్పడేటువంటిది ఏదైతే పదాలు ఉంటే వాటిని మనం సమూహవాచక సంఖ్య అంటాం. లైక్ మనకు సేన, దల్ అనేటువంటివి ఉంటాయి. సో అక్కడ మనకు సమూహం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. రైట్. మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ 9వ ప్రశ్న, లడకా భాగ్ రహా హై, చాలా కేర్ఫుల్గా చదవాలి. లడకా భాగ్ రహా హై అంటే ఒక బాలుడు పరిగెడుతూ ఉన్నాడు అని లైన్ ఇచ్చాడు, సెంటెన్స్. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ దాన్ని రేఖాంకిత్ శబ్దక భావవాచక సంజ్ఞ క్యా హోగా. ఇక్కడ రేఖాంకిత్ అండర్లైన్ చేసినాడు కదా, మనం చెప్పుకునే ఇంతకుముందే. రేఖాంకిత్ అంటే అండర్లైన్ అంటారని చెప్పేసి. సో అలాగే మీరు అండర్లైన్ చేసిన పదం యొక్క భావవాచక సంజ్ఞని కన్వర్ట్ చేయమంటున్నాడు. సో లడక అనేటువంటి ఇక్కడ కనిపిస్తున్నాడు, మనం టచ్ చేయగలం, మాట్లాడగలం, చూడగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, దాన్ని ఆ భావవాచక సంజ్ఞలో కల్పించమని అన్నాడు. అంటే కల్పనా మాత్రంగా దాన్ని మార్చమని అంటున్నాడు. సో భావవాచకంగా కలిపినట్లయితే మరి ఏమవుతుంది, లడకాపన్, లడకాయి, లడక్పన్, ఉపయుక్త సభి అంటే మనం ఇంతకుముందే మీనింగ్ చెప్పుకున్నాం, ఏమని, పైవన్నీ అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ 2 అక్షరాలు సేమ్గా కనిపిస్తున్నాయి, 3 అక్షరాలు దాదాపుగా సేమ్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. లడక్పన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 10వ ప్రశ్న, నిమ్నలిఖిత్ మే సే కౌన్ సా శబ్ద వ్యక్తివాచక సంజ్ఞ హై. కింద ఇచ్చినటువంటి ఏ పదము వ్యక్తివాచక సంజ్ఞకి చెందినటువంటిది అని చెప్పి అడుగుతున్నారు. రామ్, పహాడ్, సుందరత, తేల్. దీనికి మీరే చేయగలని ఇంతకుముందు మనం 2-3 క్వశ్చన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పటివరకు మీకు ఈ టాపిక్ అనేటువంటిది ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరు కూడా చేస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నానండి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రామ్ అనేటువంటిది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. నేను చెప్పొచ్చు అనుకుంటే వహా కుచ్ ఛాత్ర హే అని చెప్పొచ్చు. ఇంకొన్ని ఇప్పుడు దాన్ని స్పెసిఫిక్గా చెప్పాలంటే వహా రామ్ హే అని చెప్తాను. సో రామ్ అనేటువంటిది ఏమవుతుంది, పర్టికులర్గా చెప్తున్నాను కాబట్టి అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. రైట్. ఇలాగ మనం క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తున్నామండి. సో ఇక్కడ దాకా మనం ఇప్పటివరకు అయితే
10 క్వెషన్లు అయితే చేస్తాం. సో, మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్ ఎలా అనిపించింది కామెంట్ చేసి అలాగే మీ యొక్క సజెషన్, ఫీడ్‌బ్యాక్, ఒపీనియన్ కూడా ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా నేను మీకు రేపటి క్లాస్‌లో అయితే నేను మీకు మంచి కంటెంట్‌తో మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పటిదాకా మీరు ఎంతో ఓపికగా ఉండేసి మీరు చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే ధన్యవాదాలండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం రేపటి క్లాస్‌లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.